హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మనం ఒక తోట అయితే వేసాం, ఆనప తోట. దాంట్లో పది కూడా మీకు పొద్దున్న రెండు మూడు వీడియోలు పెట్టాను. దాని విధానం ఏంటనేది మన ప్రధాన పొలంలో ఆల్రెడీ ఉండదుగో ఈ రకంగా ఒక్కో బాటిల్ అన్నిటికీ కూడా వాటర్ అయితే పోసాం చక్కగా. దీనివల్ల మనం రోజు కూడా ఇక 2 రోజులుగా పట్టు నీళ్ళు వేయకలేదు. అలాగే ఇంకో విషయం ఏంటంటే దీనివల్ల బెనిఫిట్ ఇంకోటి ఉంది. ఇప్పుడు మనం ఈ రకంగా చేయడం వల్ల వాటరు వృధా అవ్వదు. పైగానేమో ఇది కింద చూడండి మీరు ఫ్రెండ్స్, చూసినట్టయితే చిన్న డ్రాప్ పడటానికి ఈ మూత అయితే పెట్టాం ప్రయోజనానికి. ఎందుకంటే ఈ మూతలో పడ్డది ప్రతి అంటే మూగజీవాలు ఏదైనా పెట్టలు కానీ ఏదైనా సరే ఈ ఎండాకాలంలో వాటర్ కావాల్సినప్పుడు తీసుకుంటుంది. ఆ రకంగా కూడా మనకి పుణ్యబలం ఆశించవచ్చు. పైగా మన పంట కూడా మనకు చేతికి అందే అవకాశం ఉంటుంది. దీనివల్ల మనకి పెద్ద ఖర్చు ఏమి ఉండదు, వేస్ట్ బాటిల్ తప్ప. చూడండి ఎలా తయారు చేసాము చక్కగా. దానివల్ల మనకి ఆ వాటర్ ప్రతి మూగజీవం కూడా చక్కగా తీసుకుంటుంది. తీసుకుని చాలా బాగుంటుంది. అందుచేత మనకు పుణ్యబలము అలాగే వ్యవసాయం కూడా అందుబాటులో ఉండాలంటే కొంచెం శ్రమించాలి. కానీ ఒక్కసారి వాటర్ పెడితే మళ్ళీ క్లోజ్ అయిపోద్ది. కానీ ఈ రకంగా మల్టీ వల్ల మీకు మనకి అన్నిటికీ కూడా ఉపకారం జరుగుతుంది తప్ప. చూడండి ఎలా పడుతున్న డ్రాపు, అలా ఒక్కో డ్రాపు దీంట్లో పడుతుంది. ఇది ఫుల్ అయిపోయిన కిందకి వెళ్ళిపోద్ది. కానీ దాంట్లో అలాగే ఉంటుంది నీళ్ళు. ఆ నీళ్ళు వల్ల మూగజీవాలు ఏదైనా వాటర్ తీసుకోవాలనుకుంటే వచ్చి తీసుకుంటాయి. ఓకే ఫ్రెండ్స్, నేను మీకు నచ్చినట్లయితే నేను చేసిన ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈరోజు మా బాబు కూడా చక్కగా మరి వాటర్ నీళ్ళు వచ్చాడు. అతను కూడా మరి ఈ మూగజీవాలకు కొంచెం పుణ్యబలం రావాల్సి వస్తుంది. హాయ్ చెప్పు ఫ్రెండ్స్కి. హాయ్ ఫ్రెండ్స్.